జోగిని అంటే కూడా కంప్లీట్ గా అమ్మవారికి ఉంటారు పెళ్లి చేసుకోకుండా. మరి ఇలా పెళ్లి చేసుకున్న వాళ్ళకి ఏంటి మిస్టేక్ జరగదా ఏమి? ఇప్పుడు మిస్టేక్ అవుతుంది కాబట్టే వాళ్ళకి అర్థమవుతుంది. అందుకనే జోగిని, ప్రతి ఒక్క జోగిని గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఏంటంటే, ఎవరిని నమ్మొద్దు, మన నీడను కూడా మనం నమ్మొద్దు. ఎందుకంటే ఇలా చాలా జరిగినాయి, చాలా చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు ఇందులో. వాళ్ళని వీళ్ళని నమ్మి చనిపోయిన వాళ్ళు ఉన్నారు, డబ్బు పెట్టి గోల్డ్ పెట్టి వాళ్ళు లాస్ అయిన రోజులు కూడా ఉన్నాయి. ఇంకా కొంతమంది ఏంటంటే ఇంకా బయటపడి చెప్పుకోవట్లేరు. అవును, నేను చూస్తున్నాను కాబట్టి నేను చెప్తున్నాను. ఎమోషనల్ అయిపోతున్నారు. నేను మీరు చూసిన స్టోరీలలో ఇప్పటిదాకా బాగా పెయిన్ఫుల్ అన్నది మనకు గుర్తుంటే చెప్పరా? నా శిష్యురాలన్నమాట, తను జోగిని. తను ఏంటంటే మొన్న నవరాత్రిలోనే అమ్మవారిని, నవరాత్రి అయిన తర్వాత అమ్మవారిని నిమజ్జనం చేయడానికి వెళ్ళింది ట్యాంక్ బండ్కి. అమ్మవారిని నిమజ్జనం చేసిన తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత తన చైన్ లేదు మెడలో, గోల్డ్ చైన్. తను ఏంటనంటే నాకు కాల్ చేసింది, అమ్మ ఇట్లా నా చైన్ లేదంటే ఎక్కడన్నా పడేసుకున్నావేమో బెట్ట చూసుకొని నేను చెప్పాను. వాళ్ళ మమ్మీతో కూడా మెన్షన్ చేసింది, అమ్మ నా చైన్ కనిపించట్లేదు అంటే. వాళ్ళ మమ్మీ ఏమనిందనంటే, ఎవరికైనా ఇచ్చినావేమో, ఎవరికైనా ఇచ్చావేమో అని అనేసింది అక్కడ. అప్పుడు తను ఏం ఫీల్ అవుతుంది, నేను ఎవరికి ఇవ్వలే, అది పోయింది అట్లా, అసలు అది ఎట్లా పోయిందో నాకైతే తెలియదు కానీ పోయింది. కానీ వాళ్ళ అమ్మ అట్లా అనడం కరెక్ట్ కాదు కదా. తల్లి అర్థం చేసుకున్నప్పుడు ఇంకెవరు అర్థం చేసుకుంటారు? తను కాల్ చేసి అమ్మకి ఇట్లా చెప్తే ఇట్లా అన్నదమ్మా అని అనేసరికి నాకు బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది నాకు. ఏంటి వాళ్ళ అర్థం, వాళ్ళ ఫ్యామిలీ అనేది, వాళ్ళ అమ్మ అనేది తనని అర్థం చేసుకున్నప్పుడు ఇంకా వేరే వాళ్ళు ఎవరు అర్థం చేసుకుంటారు? సొసైటీ. మీరు అంటున్నారు కదా, చాలా మందికి అట్రాక్ట్ అయ్యి కానీ ఇట్లా లవ్ ట్రాక్ లో పడి కానీ పెళ్లి చేసుకుంటా అంటే కూడా నమ్మి కానీ వీళ్ళు డబ్బు పెట్టడము, వీళ్ళు పెంచడం కానీ, తర్వాత పెళ్లి చేసుకుని అంత చేసుకున్నాక వాళ్ళు మోసం చేసి వెళ్ళిపోవడం, ఇట్లా జరిగిన కేసులలో సూసైడ్లు చాలా ఉన్నాయి. అవును. సో ఆ సూసైడ్లలో మీరు అంటే ఇప్పుడు ఆల్రెడీ ట్రాక్ లో పడుతున్నారు కాబట్టి వాళ్ళకేం చెప్తారు? జోగిని లైఫ్ అన్నప్పుడు ఎప్పుడైతే అమ్మవారితోని జోగిని చేశారో, ఎప్పుడైతే మీకు అమ్మవారి మెడలో పుస్తమెట్టలు కానీ ఏవైతే మన బాడీ, మన ఒంటిపైకి వచ్చినాయో అన్ని మర్చిపోవాలి. అప్పుడు ఏదో ఆలోచించొద్దు. ఇంకా లైఫ్ చనిపోయేంత వరకు, మనం చచ్చిపోయేంత వరకు కూడా మన చెమట తీసి అమ్మవారి కాళ్ళ మీదనే పోయాలి. ఇంకా వేరే ట్రాక్లో మాత్రమైతే వెళ్ళకండి, వద్దు. ఎందుకనంటే ఇప్పుడు నేను ఒక ఉదాహరణకు ఒక విషయం చెప్తాను. నాకు అమ్మవారు రానప్పుడు కూడా మా ఫ్యామిలీ కూడా చాలా మటుకు అవాయిడ్ చేసింది. నాకు అమ్మవారు వచ్చిన తర్వాత నా ఫ్యామిలీ మళ్ళీ అందరు నా దగ్గరకు వచ్చారు. మేము మళ్ళీ ఒక స్టేజ్కి వచ్చామని చెప్పేసరికి అందరూ వచ్చేసారు. ఇట్లా ఉన్నాయి సిచ్యువేషన్స్. ఇప్పుడు సొసైటీలో ఏమేమి జరుగుతున్నాయి, ఎవరు మంచి ఎవరు చెడు అనేది గుర్తుపట్టలేకపోతున్నాం. అవును. ఇప్పుడు మనసులో ఒకటి పెట్టుకుంటారు, బయటకు ఒకటి మాట్లాడతారు. ఇప్పుడు నేను ఫేస్ చేసిన ఏంటంటే, నేను ఎవరితోనూ నేను అట్లా నా మనసులో ఏదనిపించింది అదొకటే చేస్తాను నేను, అంతే. నాకు నచ్చింది చేస్తాను, నాకు నచ్చింది మాత్రం నేను చెయ్యను. ఉండేటోళ్ళు ఉంటారు, పోయేటోళ్ళు పోతారు, అంతే. నేను ఎవరి కోసం ఆలోచించను. ఇప్పుడు ఎవరైనా నా దగ్గరకు వచ్చి నేను ఉంటానమ్మా, నీకు నేను మంచిగా ఉంటాను అదేనన్నా కూడా నేను దండం పెడతాను. అవసరం లేదు, నా లైఫ్ నా చేతిలో నేను సెల్ఫ్గా బతుకుతాను, అంతే. నా విషయంలో నేను కరెక్ట్గా ఉన్నాను, అంతే. నాకు నా ఫ్యామిలీ ఉంది, అమ్మ ఉంది, అన్నయ్యలు ఉన్నారు, వదిన ఉంది, పిల్లలు ఉన్నారు, చాలు. ఇంకెవరిని మాత్రం నమ్మను. ఎవరు వచ్చినా కానీ కూడా ఆ ఫ్రెండ్ లాగా, ఉన్నావా ఉండాలి, తిన్నావా తినాలి, అంతే. ఎవరిని ఎక్కడ పెట్టాలో అదే ప్లేస్ లో పెడతాను నేనైతే. ఎవరిని నమ్మి మాత్రం అయితే మోసపోను. ఓకే, ఇప్పటిదాకా మోసపోయింది ఏది లేదా? లేదు. షూర్గా అక్క, ఇప్పుడు జోగినిలో పెళ్లి చేసుకున్న వాళ్ళది అవతల మిస్టేక్ అని మీరు మాట్లాడుతున్నారు, వచ్చి మోసం చేస్తున్నారు, ఇట్లా అయిందని. అసలు చెయ్యడమే వీళ్ళ తప్పు కదా. ఇప్పుడు సొసైటీ అన్నప్పుడు రకరకాల మనుషులు కనిపిస్తారు, వాళ్ళ మాటలకు మనం మోసపోవద్దు. నేను ఎలా సెల్ఫ్గా బతుకుతానంటే, ఒకప్పుడు మేము రెంట్ హౌస్ లో ఉండేవాళ్ళం. ఆ రెంట్ కట్టి 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 విసిగెత్తిపోయినా నేను. దాని తర్వాత నాకు భక్తులు ఇచ్చిన గోల్డ్ ఉండే, అమ్మ నాకు మంచిగా అయింది, ఇది నీ గిఫ్ట్, నీకు ఇస్తున్నాను. ఇప్పుడు ఒక ఇంటికి వెళ్తాం, ఒడిబియ్యం పోసిన తర్వాత వాళ్ళు ఒక 1200 1100 కట్నం పెడతారు. అవన్నీ నేను జమ చేసుకున్నాను. నా మెడల గోల్డ్ అదంతా, అప్పుడు 1/2 kg గోల్డ్ అమ్మినాను నేను. అప్పుడు గోల్డ్ రేట్ 24 ఉంది తులం. అమ్మిన తర్వాత ఆ డబ్బులు వచ్చిన తర్వాత నేను ఒక ఇల్లు కొన్నాను. కానీ నేను ఎవరిని మాత్రమైతే అడగలేదు, నాకు కొంచెం హెల్ప్ చేయండి, నేను ఇల్లు కొంటున్నాను అని చెప్పి.
ఎందుకంటే డబ్బులు ఇచ్చే ముందు ఒక మాట ఉంటుంది, అడిగే విధానం వేరే తీరు ఉంటుంది. అవును. కాబట్టి నాకు అలాంటివి వద్దు. నాకు నా ఏరియాలో ఒక గౌరవం ఉంది కాబట్టి నేను అది పోగొట్టుకోదలుచుకోలేదు. అది అయిన తర్వాత మళ్ళీ నేను ఇంకొక ఇల్లు కొన్నాను. ఇల్లు కొన్న తర్వాత కూడా అప్పుడు నేను ఒక ఇద్దరి దగ్గర నేను అమౌంట్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత నేను మళ్ళీ ఏంటంటే ఆ ఇంటి పైన స్లాబ్ వేసాను. ఆ స్లాబ్ వేసే పూజ చేసే వీడియో నేను స్టేటస్ లో పెట్టేసరికి వాళ్ళు ఏం చేశారనంటే ఇచ్చే ముందు ఒక మాట అన్నారు, అమ్మా మీరు ఇచ్చే వరకు నేను అడగను అని చెప్పారు. ఆ స్లాబ్ వేసే వీడియో నేను ఆ స్టేటస్ లో పెట్టుకునేసరికి ఆహా మాకు అవసరం ఉంది ఇచ్చేయండి అని అడిగారు. 1 month లో నేను ఇచ్చేసినాను, నేను రిటర్న్ ఇచ్చేసినాను. అలా ఉంటుంది సొసైటీ. ఇచ్చే ముందు ఒక మాట ఉంటుంది, తర్వాత ఒక మాట ఉంటుంది. కాబట్టి నేను ఎవరిని నమ్మను సామాన్యంగా. ఓకే. నా ఫ్యామిలీని తప్ప నేను ఎవరిని నమ్మను. ఇంకా మీరు ఇప్పుడు ఈ పొజిషన్ లో కూర్చున్నారంటే కూడా చాలా ఫేస్ చేసి ఉంటారు. చాలా చాలా అంటే చాలా. ఇంకా అవి ఇప్పుడు చెప్పుకోకూడదును కానీ అవన్నీ ఇప్పుడు డీటెయిల్ గా చెప్పుకోలేము. కానీ ఈ ఫేస్ చేసిన దాంట్లో మీరు బాగా మోసపోయింది కానీ ఏం లేదన్నారు కానీ ఉంటది. ఇప్పుడు ఉందిగా ఎగ్జాంపుల్ మనీ ఉంది, మీకు బాధ అనిపించింది ఏమన్నా ఉందా? ఇంకా నేను ఎప్పుడు అంటే ఒక అబ్బాయితోని నేను చాలా సఫర్ అయ్యాను. తను ఏంటనంటే ఇంటి ముందుకు వచ్చి మా చుట్టుపక్కల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వైష్ణవి డైమండ్ రింగ్ అడిగింది, నేను ఇవ్వలేదని చెప్పి మాట్లాడట్లేదు నాతోనని చెప్పి బ్లేమ్ చేసిండు. నేను అప్పుడు ఆలోచించిన, నేను అసలు ఆయన ఫేస్ చూడడమే ఫస్ట్ టైం. నేను ఎప్పుడు డైమండ్ రింగ్ అడిగినాను తనని, అసలు ఏంటిదంతా అనేసరికి నేను అప్పుడు షీ టీమ్కి కాల్ చేశాను. నన్ను ఇట్లా బ్లేమ్ చేస్తున్నారు ఇట్లా అని చెప్పి అంటే షీ టీమ్ ఇమీడియట్లీ యాక్షన్ తీసుకుంది. పిఎస్కి వెళ్ళి కంప్లైంట్ పెట్టిన. పిఎస్కి వెళ్ళిన తర్వాత కూడా వాడు అదే మాట మెన్షన్ చేశాడు, ఏమని డైమండ్ రింగ్ అడిగింది, నేను ఇవ్వకపోయేసరికి నాతో మాట్లాడట్లేదు అని. అంటే వేరే వాళ్ళు సార్ లోపట ఉన్న వాళ్ళు ఏమన్నారంటే అవునా అమ్మా నిజమా అని. అంటే సార్ నేనైతే ఒకటే విషయం చెప్తున్నాను, నేను ఇక్కడ ప్రతి గుళ్ళో నన్ను చూశారు, మీరు ప్రతి బోనాలకు నన్ను చూసిండ్రు, నా దగ్గర జ్యువెలరీ ఉందా లేదా అనేది మీకు కూడా ఐడియా ఉంది. ప్రతి నవరాత్రులకు కానీ బోనాలకు కానీ ప్రతి ఫస్ట్ ఎంట్రన్స్ లోనే మా ఇల్లు ఉంటుంది. మా ఇల్లు దాటి అన్ని వెళ్ళాలి, అందరింటికి వెళ్ళాలి, అన్ని ఇప్పుడు పిఎస్ లో కూడా గుర్తుపడతారు. అలాంటప్పుడు అంటే తను అడిగారు సార్ తనకి ఏమవసరం, తనకు అన్ని విధాలా ఉన్నాయి కదా అని అంటే లేదు సార్ డైమండ్ రింగ్ అడిగింది అని చెప్పినప్పుడు సరే అని చెప్పి వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. కొంతమంది కానిస్టేబుల్ పక్కకు మాట్లాడరు, నిజంగానే అడిగిండొచ్చు అందుకే మాట్లాడతలేదేమో, అందుకే వాడు పిఎస్ దాకా వచ్చిండు అని అనేసరికి నేను అప్పుడు బాధ చాలా ఎమోషనల్ అయిపోయినా. ఆహా మన ముంగట ఒక మాట మాట్లాడతారు, మన వీపెన్కి ఒక మాట మాట్లాడతారు అన్నట్టు కొంచెం అనుకున్నాను. అప్పుడు ఇంకా స్ట్రాంగ్ అయ్యాను నేను. సరే వాడు ఏమైనా చెప్పుకొని నా వెనకాల ఎవరేం మాట్లాడుకున్నా నాకు అవసరం లేదు, నా మనసు ఏం చెప్తుంది అది రైటా రాంగ్ అనేది నా మనసుకు తెలుసు, చాలా అదొక్కటి. ఓకే. ఇంతకు అబ్బాయి ఏమయ్యాడు? ఇంకా వాళ్ళు ఏం చేశారంటే పిఎస్ లో కొట్టినారు, కొట్టి కాలు మొక్కిచ్చారు నావి. కాలు మొక్కిచ్చిన తర్వాత ఇంకా తనని మేము పెట్టుకుంటాము ఈవినింగ్ వరకు వాళ్ళ వాళ్ళు వచ్చిందాకా అని చెప్పారు, నన్ను పంపించేశారు. ఇంకా తను నాకు గెలవలేదు, క్రియేట్ చేశారు, ఎందుకు వచ్చారు ఇది ఏం తెలీదు, ఇదేం తెలీదు. రీసెంట్లీ మళ్ళా అదే అబ్బాయి మళ్ళీ ఇంటికి వచ్చాడు ఒక 1 year బ్యాక్. వచ్చి నాకు కొంచెం ప్రాబ్లం ఉంది అమ్మవారికి పూజ చెయ్యనంటే నేను చెయ్యను అని చెప్పినాను. చెయ్యను అని అంటే మీరు ఒంటరిగా బయటకు వెళ్తారు కదా అప్పుడు చూసుకుంటానని అంటే సరే నువ్వా నేనా చూసుకుందాం అని చెప్పి నేను ధైర్యంగా మాట్లాడినాను. అవన్నీ మా సీసీ కెమెరాలో కూడా రికార్డ్ అయినాయి. అవి వెంబడే మళ్ళీ నేను పిఎస్కి పంపించడం కూడా జరిగింది. ఆల్రెడీ ఒకసారి ఇష్యూ అయినా కూడా వాడికి బుద్ధి రాలేదు అని చెప్పేసి ఆ ఎవిడెన్స్ అంతా పెట్టుకున్నాను నేను. మీ ఏరియానేనా తనది? తనది ఏ ఏరియాలో ఉంటారు ఏంటి అనేది కూడా నాకు తెలియదు. అంత ఇదిగా మీ దగ్గరికి రావడము అదే చెప్తున్నాను కదా, వాడు అట్లా బ్లేమ్ చేయడము, మళ్ళీ దాని తర్వాత పిఎస్ కి నేను కంప్లైంట్ చేయడం, అది అయిపోయింది. అది అయిపోయినాక 7 years కి మళ్ళీ వచ్చాడు. నేను అప్పుడు పిఎస్ కి అయితే వెళ్ళలేదు కానీ నేనే స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చిన అతనికి, సరే చూసుకుందాం. ఓకే. ఇన్స్టాగ్రామ్ చూసుకుంటే 150,000 పైన ఫాలోవర్స్ ఉన్నారు, మంచి పేజ్ పెంచుకున్నారు, మంచి మంచి కామెంట్స్ ఉన్నాయి. నెగటివ్ గా వచ్చే కామెంట్స్ ఎలా ఉన్నాయి? నెగటివ్ గా మాత్రమే ఇంతవరకు నాకు రాలేదండి. కొంతమంది ఏంటంటే ఇప్పుడు మనం మొన్న వేములవాడకి వెళ్ళినాను నేను, అక్కడ మనం కోడె మొక్కలు చేస్తాం కదా వేములవాడలో, దానికి ఏంటంటే ఇప్పుడు కొన్ని వీడియోస్ అవి బయటకు వెళ్తున్నాయి.
అంటే బయటి దేశం వరకు వెళ్తున్నాయి. అక్కడ ఉండే ముస్లిమ్స్ ఏంటంటే వాళ్ళు నమ్మరు కదా ఇవన్నీ, వాళ్ళు బీఫ్ తింటారు. ఆ వీడియో పెట్టేసరికి ఏంటంటే కొన్ని నెగిటివ్ కామెంట్స్ వస్తున్నాయి, మేము తింటాము, మేము కోస్తాం అని చెప్పేసి. ఇంకా దానికి నేను ఏం రియాక్ట్ అవ్వట్లేదు, డిలీట్ చేస్తున్నాను అంతే. మీకు అంటే ఇన్స్టాలో ఇంత ఫాలోయింగ్ పెంచుకున్నారు కాబట్టి కొన్ని మెసేజెస్ కానీ రిక్వెస్ట్లో కానీ కొన్ని పూజలు సంబంధించి కానీ నేను కామెంట్స్ సెక్షన్లో చూసాను, మా ఇంటికి ఒకసారి లెగ్ పెట్టండి అక్క, లెగ్ పెట్టండి అని ఇలాంటి కామెంట్స్ కూడా ఉన్నాయి. బట్ ఎవరికి రిప్లై ఇవ్వరా? నేను ఎవ్వరికి రిప్లై ఇవ్వలేదు ఇంతవరకు అయితే, ఎవ్వరికి రిప్లై ఇవ్వలేదు. ప్రమోషన్స్ చెయ్యి అట్లా ఇట్లా అని పెట్టారు, నేను అది కూడా చేయలేదు ఇంతవరకు. ఓకే, ఎందుకని? ఇష్టం లేదు. రిప్లై పబ్లిక్ నా మీద చూపిస్తున్న అభిమానం చాలు నాకు, అంతే. ఇవన్నీ చెయ్యాలి ఇవన్నీ అంటే అవసరం లేదు నాకు. ఇంకొకటి ఏంటంటే నాకు ఫ్రీ టైం ఉండదు, ఇంట్లో పడుకోవడానికి ఫ్రీ టైం ఉండదు, తినడానికి కూడా ఫ్రీ టైం ఉండదు. ఎప్పుడో ఎవరో ఒకరు జనాలు వస్తూనే ఉంటారు ఇంటికి, అమ్మ బొట్టు పెట్టండి, అబ్బాయికి బాగాలేదు కొంచెం దిష్టి తీసేయండి, ఓకే, ఎవరో ఒకరు వస్తూనే ఉంటారు.